నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అందజేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ స్థానిక వైసీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. మంగళవారం బోర్జ మండలం సలికాం, సొంకరపేట, కలాపర్తి, గుత్తావల్లి, లాభం, నారాయణపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను తెలియజేస్తూ ఓటును అభ్యర్థించారు. ఈ ప్రభుత్వ హయాంలో ఒక్కొక్క లబ్ధిదారునికి ఎంత మేరకు ఆర్థిక సాయం జరిగిందో తెలియజేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా చేయవలసిన బాధ్యతను గుర్తు చేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రస్తుత ప్రభుత్వంలో పారదర్శకంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎంపీపీ కన్నెన నాగేశ్వరరావు, జడ్పీటీసీ బిజ్జపురపు రామారావు, మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర టిట్కో డైరెక్టర్ కంటపు గోవిందరావు, వైస్ ఎంపీపీలు బుడుమూరు సూర్యారావు, కరణం కృష్ణంనాయుడు కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై అధికార పార్టీ నాయకులు దాడులకు పాల్పడడం సరికాదని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ తరపున శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోరుభద్ర చంద్రకళ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసాదరావులు తెలిపారు. ఈ మేరకు పెద్దపాడులోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైకాపా నేత పెద్దరెడ్డి తమ అధినేత రామచంద్రయ్యపై దాడులకు పాల్పడడం సరికాదని, సిగ్గుచేటని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టిన తమ అధినేతకు రక్షణ కల్పించాలన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి తామంతా తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పొంగనూరులో తమ అధినేత రామచంద్రయ్య గెలుపు తప్పదని, ఈ విషయాన్ని తెలుసుకున్న అధికార పార్టీ నేత దాడులకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. గతంలో టీడీపీ నాయకులు ఆ నియోజకవర్గంలోకి వెళితే వారి చేత బట్టలు ఇప్పించారని కూడా గుర్తు చేశారు. అప్పట్లో టీడీపీ నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియడం లేదని చెప్పారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో బీసీవై పార్టీ గెలుస్తుందని, ప్రజలకు మంచి సేవలు అందిస్తామని, బోడే రామచంద్రయ్య యాదవ్ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర సమన్వయ సారథి కాయితి వెంకటరమణ తెలిపారు. బీసీలు రాజకీయాల్లోకి రాకూడదా అంటూ ప్రశ్నించారు. తమ అధినేత గెలుపు విషయం తెలుసుకున్న అధికార పక్ష నాయకులు ఇలాంటి కుట్రలకు దిగడం సరికాదని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల అధికారులు తగు చర్యలు చేపట్టి తమ అధినేత రామచంద్రయ్య యాదవ్కు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో బోరుభద్ర రాజారావు, దుక్క ధనలక్ష్మి, గండేటి అప్పలరాజు, గోపాలరావు, పాలన వేణు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు మాటలను ప్రజలెవరూ నమ్మడం లేదని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు మరోసారి బుద్ధి చెబుతారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గార మండలంలోని కొమరవానిపేట, బచ్చుపేట, తోనంగి, నక్కపేట, గొర్రెవానిపేట, కిల్లివానిపేట గ్రామాల్లో మంగళవారం మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎన్నికల ప్రచారం సాగించి ఓటర్లలో చైతన్యం నింపారు. కొమరవానిపేటలో ఆయన మాట్లాడుతూ చైతన్యవంతులైన యువకులు, చదువుకున్న యువకులు పథకాల ఉద్దేశాలను ప్రజలకు వివరించాలని, రానున్న కాలంలో మరోసారి అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో ఏం చెప్పామో అదే చేస్తామని వివరించారు. ముఖ్యంగా మహిళా అభివృద్ధికి, ఆర్థిక వికాసానికి గతంలో చేపట్టిన విధంగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. ఎన్నికల వరకు ఒక మాట, ఎన్నికల అనంతరం మరో మాట మార్చే వ్యక్తి చంద్రబాబు అని, ఇచ్చిన మాటకి, హామీకి, ఎన్నికకు సంబంధం లేకుండా ఆయన ప్రవర్తన ఉంటుందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీలను భాజపా ఇస్తుందో లేదో ఆ పార్టీ నాయకులు, అలాగే మత్తు పలికిన నాయకులు చెప్పాల్సిందేనని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ఎలాంటి న్యాయం చేయని వారికి ఓట్లు వేయొద్దని పిలుపునిచ్చారు. భాజపా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, విభజన హామీలను కూడా నెరవేర్చలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఆ పార్టీ న్యాయం చేయదు గాని ఇక్కడ ఓట్లు మాత్రం కావాలా అంటూ ఎచ్చల నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థి ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఓటు ఎంతో పవిత్రమైందని, మంచి వ్యక్తి, అలాగే సమాజానికి సేవలందించే వ్యక్తి, స్వతంత్ర అభ్యర్థి అయినా పర్వాలేదని వారికే ఓటు వేయాలని సూచించారు. పెట్రోల్ రేటును పెంచారని, ఆ విధంగా కార్మికులకు కూలీలు పెరగలేదని, ఇలాంటి విధానాలు అవలంబిస్తున్న బీజేపీని, అలాగే మద్దతు పార్టీలను ఓడించాలని కోరారు. కార్యక్రమంలో నరసింహనాయుడు, ఆంధ్ర ఇంటలెక్చువల్స్ ఫోరం అధ్యక్షులు ప్రొఫెసర్ అప్పలనాయుడు, డాక్టర్ జస్వంత్ నాయుడు, యువజన జేఏసీ నాయకులు పత్తిపాటి, గుంటూరు శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి కోన రవికుమార్ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలను వివరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో కోన రవికుమార్ మాట్లాడుతూ జగన్ మేనిఫెస్టోను ప్రజలెవరూ నమ్మడం లేదని, రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. రానున్నది చంద్రబాబు సర్కారే అని చెప్పారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థిని, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని
స్థానికులకు కోన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పేడాడ జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీకి మద్దతు ఇస్తున్న టీడీపీ, జనసేన పార్టీలను ఓడించాలని శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేడాడ పరమేశ్వరరావు ప్రజలను కోరారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని ఒక పార్లమెంట్, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారని, అన్ని వర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేసిన పార్టీ కాంగ్రెసేనని స్పష్టం చేశారు. గడిచిన 10 ఏళ్లలో అటు దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ పాలన సాగించిన పార్టీలు ఏ ఒక్క వర్గానికైనా సమన్వయం చేయగలిగారా అని ప్రశ్నించారు. ఉద్దానం కిడ్నీ రోగుల సమస్యల పరిష్కారం కోసం నిర్మించిన పరిశోధన కేంద్రంలో పరిశోధకులే లేరని విమర్శించారు. మత్స్యకారుల జీవనాధారమైన కోల్డ్ స్టోరేజ్ నిర్మించకుండా నేడు పోర్ట్ నిర్మాణాలను చెప్పి మత్స్యకారుల జీవన విధానంపై దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ పోర్ట్ వ్యాపారస్తులకు మాత్రమే మేలు చేస్తాయని ఆరోపించారు. కాంగ్రెస్తోనే ప్రత్యేక హోదా సాధ్యమని, అందుకే హస్తం గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, కాంగ్రెస్ నాయకులు దేశంలో గోవింద మల్లిబాబు, అంబటి కృష్ణ, రెర్ల సురేష్, కేవీఎల్ఎస్ ఈశ్వరి తదితరులు ఉన్నారు. కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్ నగరంలో చేపట్టిన రోడ్ షోకు అపూర్వ స్పందన లభించింది. సోమవారం సాయంత్రం టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, వివిధ డివిజన్ల అధ్యక్షుల ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ షో అరసవెల్లిలో ప్రారంభమై 7 రోడ్ల కూడల నుంచి పాలకొండ రోడ్, రిమ్స్ ఆసుపత్రి రోడ్డు నుండి బలగ కొమ్మరి వీధి మీదుగా బలగ మెట్టు చేరుకుంది. రోడ్ షోలో వచ్చిన రామన్న, శంకరన్నలకు అడుగడుగున స్థానికులు బ్రహ్మరథం పట్టారు. పలు డివిజన్లలో యువ నేతలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బలగ మెట్టు వద్ద టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు యువనేతలను గజమాలతో సత్కరించారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓటేసినందుకు ప్రజలకు 5 ఏళ్లు మోసమే మిగిలిందన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం ఆనందంగా లేదని, శ్రీకాకుళం నగరాన్ని అనాథలా వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గొండు శంకర్ను అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించి చంద్రబాబుకు బహుమతిగా ఇవ్వాలని, తనకు ఎంపీగా హ్యాట్రిక్ విజయాన్ని అందజేయాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పారు. ఈ రోడ్ షోలో నగర కార్యదర్శి చిట్టి నాగభూషణం, డివిజన్ల ఇన్ఛార్జీలు వంగటి వెంకటరమణ, తెలుగు వెంకటరత్నం, కెల్ల కొండలరావు, కళ్యాణి వెంకట్రావు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మళ్ళీ ఇంకో ఇబ్బంది కూడా ఉంది. మరి ఈ రోజు చాలా మంది కార్మికులు రోజంతా కష్టపడి రాత్రి పూటకి ఒక బుడ్డి కొనుక్కొని మీ తాలూకా కష్టాలు అనుకుంటారా లేదా? చాలా మంది రోజంతా కష్టపడిన తర్వాత మోకాళ్ళ నొప్పులు, మనసులో బాధ, ఉన్న కష్టాలు మర్చిపోవడానికి ఆ రాత్రి పూటైనా సక్రమంగా పడుకుందామని ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంటే జగన్మోహన్ రెడ్డి అది కూడా ప్రశాంతంగా చేసుకొని ఇవ్వట్లేదు. మీకు 80 రూపాయలు ఉండేది వాటర్ బాటిల్ చంద్రన్న ఉన్నప్పుడు. ఆ రోజు చంద్రన్న ఇచ్చిన హామీ ఆడపడుచులకి నెత్తి మీదలా ఒట్లేసి చెప్పాడు, నేను ముఖ్యమంత్రి అయితే మద్యపాన నిషేధం చేస్తాను. ఎక్కడ రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా సరే ఒక్క షాపు, బెల్ట్ షాపు, బ్రాందీ షాపు, వైన్ షాపు ఎక్కడా లేకుండా ఒక్క చొక్క దొరకకుండా చేస్తానన్నాడు ఆ మాయ జగన్మోహన్ రెడ్డి. శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధి ఆదివారంపేట సమీపంలో గల గ్లోబల్ స్కూల్ 5వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం సాయంత్రం స్కూల్ ఫౌండర్, చైర్మన్ ఎం ప్రసాదరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు పెద్ద ఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను చక్కగా తిలకించారు. విద్యార్థులు సినిమా పాటలకు చాలా చక్కగా డాన్సులు వేసి అందరినీ అలరించారు. అద్భుతంగా పాటలు పాడారు. ఆ ప్రాంతమంతా చిన్నారులు సందడితో నెలకొని చక్కని వాతావరణాన్ని నెలకొనేలా స్కూల్ యాజమాన్యం కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ సందర్భంగా చైర్మన్ ప్రసాదరావు మాట్లాడుతూ, విద్యా విధానంలో బట్టి పట్టే విధానాన్ని విడనాడి పాఠ్యాంశాల ప్రధాన మూలాన్ని అర్థం చేసుకునే విద్యార్థులను తయారు చేయడమే తమ స్కూల్ గ్లోబల్ లక్ష్యమన్నారు. పిల్లల్లో సృజనాత్మకతతో పాటు క్రమశిక్షణ, ఒత్తిడి లేకుండా తరగతికి 20 మంది విద్యార్థులనే ఉంచుతూ స్పష్టమైన వైఖరితో పురోగతి సాధిస్తున్నామని అన్నారు. 2019 సంవత్సరంలో ఈ గ్లోబల్ గ్రూప్ ఆఫ్ స్కూళ్లను ప్రారంభించుకున్నామని, కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నామని, అలానే ఆన్లైన్ తరగతులు నిర్వహించుకున్నామని, తరగతి గదులకు విద్యార్థులు వచ్చాక అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో చక్కని విధానంలో విద్యాబోధన చేయడం వలనే తాము విజయాలను సాధిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో గ్లోబల్ స్కూల్, కళాశాల విద్యార్థులు ఉత్తమమైన స్థానాల్లో నిలుస్తారని, అందుకు తగ్గట్లు తాము విద్యాబోధన చేస్తున్నట్లు చెప్పారు. స్కూల్ కరెస్పాండెంట్ సారికారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, వ్యక్తిత్వ వికాసం వంటి విలువైన అంశాలను అందివ్వడంలో తమ స్కూల్ ముందంజలో ఉందన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు, అభిమానులు పాల్గొన్నారు.
సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికల విధులు సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అలాగే హెచ్ఎల్ నియోజకవర్గానికి సంబంధించి వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న పీఓలు ఏపీఓల శిక్షణ తరగతులలో జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ పాల్గొని మాట్లాడారు. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధులు సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రిసైడింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులపై ఉందన్నారు. తొలుత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై మాదిరి పోలింగ్ ఎలా నిర్వహించాలో స్వయంగా వారి చేతుల మీదుగా తెలుసుకోవాలన్నారు. మాదిరి పోలింగ్ చేశాక ఆ స్లిప్లను జాగ్రత్తగా భద్రపరచాలన్నారు. అనంతరం క్లోజ్ రిజల్ట్ క్లియర్ తప్పనిసరిగా చేసిన తర్వాతనే సాధారణ పోలింగ్ మొదలు పెట్టాలన్నారు. శిక్షణ తరగతుల్లో శ్రీకాకుళం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సేచి రంగయ్య, హెచ్ఎల్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి లక్ష్మణరావు కళింగ వైశ్యులకు అండగా ఉంటానని, విశ్వాసపాత్రునిగా సేవలందిస్తానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుండు శంకర్ భరోసా కల్పించారు. ఈ మేరకు మంగళవారం స్థానిక హోటల్ గ్రాండ్లో నిర్వహించిన కళింగ వైశ్యుల ఆత్మీయ కలయిక కార్యక్రమానికి గుండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తన సేవలకు గుర్తింపుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారని తెలిపారు. గతంలో రౌడీయిజాన్ని ప్రోత్సహించిన వైకాపా నాయకులు ఓటమి భయంతో తనపై బురద జల్లుతున్నారని, అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోయారు. తన గ్రామంలో 300 గడపల్లో ఎవరిని అడిగినా తానేంటో చెప్తారని స్పష్టం చేశారు. వైకాపా నేతల అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు. కళింగ వైశ్యులకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. గతంలో బీసీ జాబితాలో చేరుస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుని అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీలో చేర్చిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుదేనని తెలిపారు. ఓబీసీ చేర్చాలని ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నారని, అది కూడా సాకారం అయ్యేలా రామ్మోహన్ నాయుడుతో కలిసి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. నగరంలో వ్యాపారాలు ప్రశాంతంగా చేసుకునేందుకు సహాయ సహకారాలు అందిస్తారని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తక్షణమే స్పందించి తోడుగా ఉంటారని చెప్పారు. కళింగ వైశ్యుల్లో ఇంటర్ 10వ తరగతి పరీక్షలో అత్యధిక మార్కులను సాధించిన విద్యార్థులకు బ్యాగులను అందజేశారు. ఈ సందర్భంగా కళింగ వైశ్యులు శంకర్కు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కళింగ వైశ్య సంఘ నాయకులు బోయిన గోవిందరాజులు, పైడిశెట్టి జయంతి, జామ భీమశంకర్, కోరడ హరగోపాల్, కోరడ రమేష్, కోరడ సర్వేశ్వరరావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల రోజువారీ ప్రచార వ్యయంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకులు సూచించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం ప్రత్యేక వ్యయ పరిశీలకులు శరవణ కుమార్, కోమల్జిత్ మీనా, నవీన్ కుమార్ సోనీలు జిల్లా సమన్వయ కమిటీలు, నోడల్ అధికారులతో సీజర్ నిర్వహణ, ఖర్చుల వివరాలు, ఆడిటింగ్ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బరిలో ఉన్న వారి తుది జాబితా ఖరారైన దృష్ట్యా తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ఎన్నికల కమిషన్ కళ్ళు, చెవులు, నోరుగా పనిచేస్తున్న ఎన్నికల సిబ్బందిపై ఎంతో గురుతరమైన బాధ్యత ఉందన్నారు. బ్యాంకుల నుంచి జరిగే అనుమానాస్పద నగదు లావాదేవీలు, భారీ మొత్తంలో జరిగే లావాదేవీలు, నగదు డిపాజిట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. మద్యం అమ్మకాలు, స్టాక్ షాపులకు వెళ్లే సరుకు రవాణాపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. పత్రికలు, ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ఫిర్యాదులపై టోల్ ఫ్రీ నంబర్ల ప్రసారం జరిగేలా చూడాలని, ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వేలెన్స్ బృందాల ద్వారా ఇంటెన్సివ్ వాహనాల తనిఖీలు నిర్వహించడం, జిల్లా ఎక్సైజ్ శాఖలు ఎన్నికల సమన్వయంలో ఇంటెన్సివ్ తనిఖీల ద్వారా మద్యం చలామణిని నిరోధించడం, నగదు ఉచితాలు, మద్యం పంపిణీని నిరోధించడానికి గట్టి నిఘా ఉంచాలన్నారు. సమావేశంలో సిపిఓ ప్రసన్నలక్ష్మి, జిల్లా ఆడిట్ అధికారి సుల్తానా, జిఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ రాణిమోహన్, డిటిసి చంద్రశేఖర్ రెడ్డి తదితర అధికారులు హాజరయ్యారు. అనాథలు, వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులను ఆదుకునేందుకు ప్రతి మనిషి మానవత్వంతో ముందుకు రావాలని వాకర్స్ ఇంటర్నేషనల్ 102 ఎలక్ట్ గవర్నర్ కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొంక్యాన మురళీధర్ పిలుపునిచ్చారు. కొంక్యాన రాజేశ్వరి తృతీయ వర్ధంతి సందర్భంగా నగరంలోని మదర్ తెరిసా హోం వృద్ధుల విభిన్న ప్రతిభావంతులకు మంగళవారం భోజన వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. తమ సోదరి రాజేశ్వరి జీవించినంతకాలం మదర్ తెరిసా హోంలో సేవా కార్యక్రమాలకు సహకారం అందించేవారని, ఆమె మరణించిన సేవా కార్యక్రమాలు తాము కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు కోట సావిత్రమ్మ, కొన్న నరసింహమూర్తి, కొంక్యాన రాధాకృష్ణ, కొంక్యాన వేణుగోపాల్, మంగమ్మ, సరోజ, చైతన్య, ఫల్గుణరావు, శివశంకర్, మదర్ తెరీసా హోమ్ సిస్టర్స్ సిబ్బంది పాల్గొన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు సమక్షంలో మంగళవారం పలు చేరికలు జరిగాయి. గుజరాతీపేటకు చెందిన 80 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ గూటికి చేరాయి. వీరందరినీ ధర్మాన ప్రసాదరావు పార్టీ కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలు అనుగుణంగా పనిచేయాలని ధర్మాన సూచించారు. అనంతరం వీరంతా మంత్రి ధర్మానకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న కాలంలో వైఎస్ఆర్సీపీ గెలుపునకు తామంతా కృషి చేస్తామని తెలిపారు. శ్రీకాకుళం అభివృద్ధికి ఇప్పటిదాకా ఎంతగానో కృషి చేసిన ఏకైక నేత ధర్మాన ప్రసాదరావు అని వీరంతా కొనియాడారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో
జిల్లాలో ఇటీవల వరుసగా నగదు, మద్యం, బంగారం, వెండి లాంటివి సీజ్ చేస్తున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల వేళ అధికారులు తనిఖీలు కూడా ముమ్మరం చేశారు. సోమవారం మధ్యాహ్నం విశాఖ నుంచి వస్తున్న ఒక ఏసీ బస్సులో 28.50 లక్షల నగదు దొరకడంతో జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్ ముందు నుంచి ఇప్పటి వరకు అక్రమంగా తరలిస్తున్న వాటిని ఏవేవి ఎంత మొత్తంలో స్వాధీనం చేసుకున్నారనే విషయాలు ఒక్కసారి పరిశీలిద్దాం. నోటిఫికేషన్ వెలువడిన మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు ఎటువంటి పత్రాలు లేకుండా తీసుకువెళ్తున్న వారి నుంచి 1,30,18,920 రూపాయల నగదు సీజ్ చేశారు. 50,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో నగదును తమతో పాటు ఎవరైనా తీసుకువెళ్లాలంటే వాటికి సంబంధించి బ్యాంకుల నుంచి ధృవీకరణ పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆ నగదును సీజ్ చేసే అధికారం ఫ్లయింగ్ స్క్వాడ్కు ఉంటుంది. ఈ నగదును ఆదాయ పన్ను శాఖకు అప్పగిస్తారు. అయితే అన్ని ఆధారాలు సమర్పిస్తే జిల్లాలోని గ్రీవెన్స్ కమిటీ దీన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక బంగారం విషయానికి వస్తే 2,901 గ్రాములు బంగారాన్ని ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 1,36,80,284 రూపాయలుగా ఉంది. అలాగే 26,581 గ్రాముల వెండిని కూడా స్వాధీనం చేసుకోగా దీని విలువ 14,41,669 రూపాయలుగా ఉంది. ఎన్నికల వేళ నిత్యం చర్చకు వచ్చే మద్యం విషయంలో కూడా భారీ ఎత్తున సీజర్లు నమోదు అయ్యాయి. 5,509 లీటర్ల సారా, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ 285 లీటర్లు, ఒడిశా ఇతర రాష్ట్రాల నుంచి తరలిస్తున్న 1,154 లీటర్ల లిక్కర్ ఇప్పటి వరకు స్వాధీనం చేసుకోగా సారా తయారీకి వినియోగించే 77,000 లీటర్లు భారీ బెల్లపు ఓట నిల్వలను ధ్వంసం చేశారు. వీటన్నిటి విలువ 74 లక్షలుగా ఉంది. అలాగే గంజాయి కూడా 124.05 కిలోలు స్వాధీనం చేసుకోగా దాని విలువ 5.36 లక్షలుగా అధికారులు నిర్ధారించగా ఎన్నికల ప్రక్రియ ముగిసే జూన్ 6 వరకు నిరంతర నిఘా కొనసాగుతుందని అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో వైకాపా నేతలు ఓటమి భయంతో చేస్తున్న తప్పుడు ప్రచారం, బోటకపు శంకుస్థాపనలను ప్రజలెవరూ నమ్మొద్దని మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం కరజాడలో చెరువు పనులను గొండు సింహాచలం, బలగ చిన్నవాడు, బలగ మురళి, ముద్దాడ అసిరినాయుడు, సింహ నాగరాజు ఆధ్వర్యంలో మంగళవారం పరిశీలించి ఉపాధి వేతనదారులతో మాట్లాడారు. అన్ని వర్గాల ఆర్థిక ఎదుగుదలకు సహకరించే సూపర్ 6 పథకాలను అవగాహన కల్పించారు. మహిళలు, రైతులు, యువత భవిష్యత్తును దృష్ట్యా రూపొందించిన సూపర్ 6 తో బాబు ప్రజల భవిష్యత్తుకు భరోసానిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం రానున్న ఎన్నికల్లో కూటమికి మద్దతునిచ్చి సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా గుండు శంకర్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉసిరితో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మన చుట్టూ పరిసరాల్లో అనేక చిన్న చిన్న మొక్కలు పెరుగుతుంటాయి. వాటి గురించి మనకు తెలియదు. ఆయుర్వేద పరంగా అవి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. కానీ ఆ మొక్కల గురించి చాలా మందికి సరిగ్గా తెలియదు. అలాంటి మొక్కల్లో నేల ఉసిరి మొక్క ఒకటి. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇది కేవలం 60 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే పెరుగుతుంది. దీనికి కొమ్మలకు చిన్న చిన్న కాయలు కాస్తాయి. అయితే దీనికి సాధారణ ఉసిరికి సంబంధం లేదు. ఉసిరిలాగే నేల ఉసిరి మొక్క కూడా మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దీంతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. నేల ఉసిరి ఆకులను బాగా దంచి పేస్ట్లా చేసి ఆ మిశ్రమాన్ని గాయాలు, వాపులపై రాసి కట్టుకడుతుండాలి. దీంతో గాయాలు త్వరగా నమానుతాయి, వాపులు తగ్గుతాయి. విరిగిన ఎముకలు అతుక్కునేందుకు నేల ఉసిరి ఆకులను ఉప్పుతో కలిపి దంచి ఆ మిశ్రమంతో కట్టుకడతారు. నేల ఉసిరి ఆకులను ఉప్పుతో దంచి రసాన్ని తీసి లేపనం చేస్తే దురదతో కూడిన చర్మ వ్యాధులు తగ్గుతాయి. నేల ఉసిరి ఆకులను దంచి నేలలో వెయ్యాలి. రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే నీటిని వడకట్టి నోట్లో పోసుకొని పుక్కలించాలి. దీంతో నాలుక, నోరు, పెదవులు పగలడం తగ్గుతుంది. ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. నేల ఉసిరి ఆకులను అలాగే నమిలి తింటుంటే ఆకలి బాగా పెరుగుతుంది. అరుచి సమస్య తగ్గుతుంది. ఈ మొక్కల ఆకుల నుంచి రసం తీసి దాన్ని చక్కెరతో కలిపి సేవించాలి. దీంతో వెక్కిలు తగ్గుతాయి. మూత్ర వ్యాధులతో మూత్రం జారీ కావడానికి నేల ఉసిరి ఆకులు, వేలను దంచి తినిపించాలి. స్త్రీలలో ఋతుస్రావం ఎక్కువగా ఉన్నప్పుడు తగ్గించడానికి నేల ఉసిరి ఆకుల చూర్ణాన్ని బియ్యం కడుగు నీళ్లతో తాగించాలి. ఈ మొక్కల ఆకుల కషాయం తాగితే లివర్ జబ్బులు, జ్వరాలు తగ్గిపోతాయి. వీటిని వాడే ముందు ఒక్కసారి ఆయుర్వేద నిపుణులను సంప్రదించితే మెరుగైన ఫలితాలు అందుకోవచ్చు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం.
ఋషి చింతన. చెయ్యవలసిన పనులకు తెల్లవారుజామున నిర్ణయము తీసుకోవాలి. చేసిన తప్పులకు నిద్రపోయే ముందు పశ్చాత్తాపపడాలి. ప్రపంచం ఫలితాలను గురించి ఆలోచిస్తుంది. ప్రకృతి మనిషి మనుగడ కోసం పరితపిస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.